నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. వారంలాగానే ప్రతి వారంలాగా ఈ వారం కూడా జాతీయ అంతర్జాతీయ అంశాలపైన విశ్లేషణ చేసేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడే పార్షాది గారు ఉన్నారు. పార్షాది గారు నమస్తే అండి. ముఖ్యంగా ప్రపంచాన్ని మొత్తం ఒకసారి ఆకర్షించినటువంటి అంశము హమాస్ చీఫ్, అట్లనే హిజ్బుల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన కమాండరు, అంటే చీఫ్ ఉన్నా కూడా కమాండర్ దాదాపు అంతా చూస్తున్నాడు అనేటువంటిది సమాచారము. అసలు మొసాద్ ఒక్కసారిగా మళ్ళీ ప్రపంచ దేశాలను ఆకర్షించింది. దీంతో దాదాపుగా ఆగిపోతుందా పాలస్తీనా అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్యన, లేదా ఇంకా ఇది ప్రపంచ దేశాలను పాకిస్తుందా? ఎట్లా విశ్లేషణ చేసుకోవచ్చు? ఇప్పుడు మొసాద్ ఇంతకుముందు కూడా చాలామంది సీనియర్ పాలస్తీనా లీడర్లని, హిజ్బుల్లా నాయకుల్ని, వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు తొదుముట్టిస్తూ వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని ఏరివేయడం అనేది మొసాద్ పని. ఆ మొసాద్కు మన ఇజ్రాయెల్ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, రాజకీయ నేతృత్వం వహించేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ గట్టిగా సమర్థనిచ్చేవాళ్ళు. మొసాద్ చాలా డేరింగ్ ఆపరేషన్స్ చేసింది. ఒక సందర్భంలో ఆఫ్రికాలో నుంచి కిడ్నాప్ అయిన వాళ్ళని ఫ్లైట్ హైజాక్ అయితే వాళ్ళందరినీ విడిపించుకుని వెళ్ళింది, ఈదీ అమీన్ చెరలో ఉన్న వాళ్ళని ఆ రోజుల్లో. సో మొసాద్ ఈజ్ నోన్ ఫర్ డేర్ డెవిల్ ఆపరేషన్స్. సో మొసాద్ ఈ పని చేసిందా లేదా అన్నది ఇటు ఇజ్రాయిల్ చెప్పలేదు, ఇరాన్ మాత్రం ఇది ఇజ్రాయెల్ పని అంటుంది, కానీ ఇజ్రాయెల్ మేము చేశామని చెప్పలేదు. ఇప్పుడు ఈ హనీఫా హత్య ఏదైతే ఉందో, పాలస్తీనాకు అంటే మన గాజా స్ట్రిప్లో ఉండే హమాస్కు సంబంధించిన డిఫాక్టో నాయకుడు ఈయన. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలన్నీ ఈయనే చూస్తాడు. అటు ఇరాన్తో సంబంధాల విషయంలో కానీ, ఖతార్తో సంబంధాల విషయంలో కానీ, ఫండింగ్ కానీ, ఈజిప్టుతో సంబంధాలు, మిగతా ప్రపంచ దేశాలతో సంబంధాలు కానీ, అది సిరియా కావచ్చు, టర్కీ కావచ్చు, మిగతా అన్నీ కూడా ఫండమెంటల్గా ఈ హనీఫు ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తాడు. సో ఆయన ఒక రకంగా ఇజ్రాయెల్కు మొట్టమొదటి నుంచి ఒక టార్గెట్. ఆ విషయంలో ఖతార్ చాలా జాగ్రత్తలు తీసుకునేది. అతను ఖతార్లో నివసించేవాడు కాబట్టి ఇరాన్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే సెక్యూరిటీ బందోబస్తు అంతా కల్పించింది. అయినప్పటికీ కూడా గతంలోనూ ఇజ్రాయెల్ నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా ఇరాన్లో చాలామందిని, ఇరానియన్లను మట్టుబెట్టింది. ఇటీవల కాలంలో బాగ్దాద్లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆ రెవల్యూషనరీ గార్డు హెడ్ సులేమానీ ఎవరైతే ఉన్నారో సులేమానీని కూడా చంపేయడం జరిగింది. సో ఏదైతే ఈ హత్య జరిగిందో, ఈ హత్య కారణంగా ఇప్పుడు హమాస్కి ఒక పెద్ద లోటు ఏర్పడుతుంది. ఆ లోటు ఏంటంటే, హమాస్ తరఫున ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో నిశితంగా కనెక్షన్లు కలిగి మాట్లాడగలిగిన వ్యక్తి లేకపోవడం, అతని తర్వాత ఎవరన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. కాకపోతే ఖతార్లో ఉండే పలువురు హమాస్ లీడర్లలో ఒకళ్ళు ఆయన్ని ఇప్పుడు సక్సీడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హమాస్ యొక్క రాజకీయ విభాగం ఏదైతే ఉందో, ఆ రాజకీయ విభాగం ఖతార్లో ఉంటుంది. అధికారికంగా ఖతారు దేశం వాళ్ళకి ఆశ్రయం ఇస్తోంది. సో అక్కడి నుంచి వస్తారు. కానీ ఒక వ్యక్తి సుదీర్ఘకాలం పెట్టుకున్న సంబంధాలు, పరిచయాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారిగా తెగిపోయాయి. అవి మళ్ళా ఇంకొక వ్యక్తి అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇది నిజంగా ఇజ్రాయెల్ చేసిందా అంటే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క గత రికార్డును చూస్తే పాలస్తీనా సంబంధించి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏ దేశంలో ఎవరున్నా కూడా వాళ్ళని ఇజ్రాయెల్ ఏదో ఒక ఇజ్రాయెల్ ఎప్పుడు వెనక్కి తగ్గలేదు కాబట్టి ఇజ్రాయెల్ చేసి ఉండొచ్చు. అయితే ఇరాన్ దీనికి మేము ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో చెప్పినట్టు ఇప్పుడు చెప్పింది. కానీ ఇప్పుడు ఒక రకంగా ఇరాన్ ఏం చేస్తుంది అనేది ఈ మొత్తం వ్యవహారంలో అందరూ వేచి చూస్తున్న అంశం. అక్కడ ఇజ్రాయెల్ కూడా ఒక ప్రకటన చేసింది, ఇరాన్ ఒకవేళ యుద్ధం చేస్తే మేము కూడా సిద్ధం ఉన్నాం, ఇప్పటిదాకా జరిగిన దాడులే ఇక్కడ నుంచి జరిగేది యుద్ధం అనేటువంటి ప్రకటన కూడా. అది ఎప్పటి నుంచో ఈ హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవ ఎక్కడ స్పిల్ ఓవర్ అయ్యి మొత్తం గల్ఫ్లో ఒక యుద్ధంగా మారిపోతుందన్న భయం అన్నది అందరిలోనూ ఉంది. గల్ఫ్ దేశాల్లో కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఇరాన్ ఇరాక్ వార్ కావచ్చు, ఆ తర్వాత జరిగిన కువైట్ యుద్ధం కావచ్చు,
ఆ తర్వాత ఐసిస్ చేపట్టిన దుశ్చర్యలు కావచ్చు, వీటన్నిటితో గల్ఫ్ దేశాలు విసిగిపోయి ఉన్నాయి. ఆ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు వీళ్ళిద్దరి తగాదా ఏదైతే ఉందో అది మా మీద పడకూడదని, అటు సౌదీ అరేబియా కావచ్చు, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, లేదా ఒమన్ కావచ్చు, వీళ్ళందరూ, ఎందుకంటే ఖతార్ మధ్యవర్తిస్తుంది, యమన్ లో ఉన్న హౌతీస్ కొంతవరకు ఇది చేస్తున్నారు. హౌతీస్ మొన్న ఇజ్రాయెల్ దెబ్బకి ఏం చేయాలనో తెలియని పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. టర్కీ కూడా ప్రకటనలకే పరిమితం అవుతోంది, ఎందుకంటే టర్కీ కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు, సిరియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే సిరియా ఐసిస్తో ఏర్పడిన పరిస్థితులతోనే సిరియా అధ్యక్షుడు బషీర్ కొట్టుకుంటున్నాడు అక్కడ. సో రష్యా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉంది. చైనా కూడా పెద్దగా మొత్తం వ్యవహారంలో మేము వేలు పెట్టాలని కూడా చైనాకి లేదు, ప్రకటనలు చేయడం మినహా. సో అందరూ ఒక రకంగా యుద్ధం వద్దనుకునే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అది యాక్చువల్గా హమాస్ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ అధ్యక్షుడు చనిపోయిన తర్వాత అయినా ప్రతిస్పందన అది చూసినప్పుడు ఇరాన్లో సురక్షితం అనుకున్న చోట కూడా సురక్షితం కాదు, ఇరాన్ ఎప్పుడూ కాదు. గతంలో ఇరానియన్ న్యూక్లియర్ రియాక్టర్లలోనే సిఐఐ మొసాద్ కలిసి సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టి మొత్తం గందరగోళం చేసిన సందర్భంలో ఏమైంది, ఇరాన్ ఏం చేయలేకపోయింది. అటు పిమ్మట ఇరాన్ గార్డ్ని ఇరాక్లో చంపి, ఆయన ఒక కమాండర్ని ఇరాక్లో చంపేస్తే అంతకుముందు కూడా కొన్ని హత్యా సంఘటనలు జరిగాయి. మొన్న అధ్యక్షుడు చనిపోయిన దాని మీద కూడా వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మొన్ననే ఎన్నికలు జరిగి ఒక రిఫార్మిస్టు అధ్యక్షుడైన వేళ ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక గమనించాల్సిన విషయం. రెండోది, ఇరాన్ కూడా శాంక్షన్లతో ఇబ్బంది పడుతోంది. ఇరాన్ దగ్గర కూడా ఈరోజు నిధుల విషయంలో కానీ ఇంకో దాంట్లో విషయంలో కానీ ఎప్పటి నుండో ఉన్న అమెరికన్ శాంక్షన్ల కారణంగా ఇబ్బంది పడుతోంది. అప్పుడప్పుడు భారతదేశం లాంటి, రష్యా లాంటి దేశాలు ఏవో సహాయపడమే తప్ప. సో ఇది హమాస్కి ఒక పెద్ద దెబ్బ. రెండవది, ఈ గత 4-5 రోజుల పరిణామాలు మనం గమనిస్తే ఇదేదో ఫుల్ బ్లోన్ అవుట్ వారు, ఏదైతే ఇరాన్ మేము చేసేస్తామంటే ఇజ్రాయెల్ మేము ఎదుర్కొంటాము, ఇవన్నీ ప్రకటనలే జరుగుతున్నాయి తప్ప ఫుల్లీ బ్లోన్ అవుట్ వారు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఏవి కూడా ఈరోజు యుద్ధంలోకి దిగాలనుకోవడం లేదు. అందరూ ఇప్పుడు దుబాయ్ లాంటి చోట్ల 70% బయట వారు ఉన్నారు. ఈరోజు సౌదీ అరేబియా ఓపెన్ చేస్తోంది, ఖతార్లో కూడా బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు ఈరోజు ఇస్లాం కారణంగా కాకుండా వాళ్ళు మా ఆర్థిక వ్యవస్థల్ని సరి చేసుకోవాలి, మేము ముందుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ విషయం మన నరేంద్ర మోడీ పర్యటనలో స్పష్టమవుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హమాస్ కూడా పెద్దగా చేయగలిగింది ఏమీ ఉండదు, యుద్ధం వచ్చే పరిస్థితి లేదు. ఇది హమాస్కు ఒక పెద్ద దెబ్బ, ఎందుకంటే ఒక కీలకమైన వ్యక్తి పోయినప్పుడు వచ్చే వ్యాక్యూమ్ కారణంగా ఫిలప్ చేయడానికి కొంత ఇబ్బంది, సమయం ఏర్పడుతుంది. రెండోది, ఇప్పుడు శాంతి చర్చలు ఏవైతే జరుగుతున్నాయో అవి కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్రెడిబుల్ నాయకుడు ఎవరో ఆయన బయటికి రావాలి, వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు ఏంటి కూడా ఆగిపోతాయి. సో ఇప్పుడు చివరికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇజ్రాయెల్ హమాస్ మీద, ఇది గాజా మీద దాడి ఆపదు. ఇప్పుడు హమాస్ దాని మీద గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఒక 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ ఇంకొక ప్రకటన చేసింది, హమాస్కు సంబంధించిన మిలిటరీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా మేము చంపేశాము అని చెప్పి. అది ఇజ్రాయెల్ వైపు నుంచి నిర్ధారణ చేస్తున్నారు, కానీ ఇంకా మనకి హమాస్ వైపు నుంచి పూర్తి స్థాయిలో రాలేదు. కొంతవరకు వాళ్ళు అంతర్గతంగా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఒక కీలకమైన మిలిటరీ కమాండర్ లేకపోవడం, పొలిటికల్ హెడ్ లేకపోవడంతో ఆర్గనైజేషన్ యొక్క ఏదైతే మొరేల్ ఉంటుందో, ధైర్యం ఉంటుందో అది కొంత దెబ్బతింటుంది. మనోధైర్యం ఏదైతే కింద స్థాయి వీళ్లల్లో ఉంటుందో అది దెబ్బతింటుంది. అది ఒక రకంగా ఈరోజు ఇజ్రాయిల్ ఈ మొత్తం వ్యవహారంలో కొంత పైచేయి సాధించిందే అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే రాబోయే 10 రోజుల్లో ఇటు ఇరాన్ కానీ ఇంకోటి, ఇప్పుడు హౌతీలు చాలా గట్టిగా సమాధానం చెప్పారు ఇజ్రాయిల్ వాళ్ళు. దాంతో హౌతీలు ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ నుంచి కూడా పెద్దగా రావట్లేదు, మద్దతు రావట్లేదు. ఈ 10 రోజుల్లో ఏమీ జరగకపోతే ఆ పాలస్తీనాకు సంబంధించి, ముఖ్యంగా గాజాకు సంబంధించి
ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తీవ్రవాదానికి ఇంకా స్థానం లేదు. మనము శాంతియుతంగా ఇజ్రాయెల్ని బతకనివ్వాలి, అప్పుడు మనము శాంతియుతంగా బతుకు. కానీ విచిత్రంగా ప్రపంచ దేశాల్లో పాలస్తీనాకు మద్దతుగా సాలిడారిటీ అని పెట్టేసి జరిగే అవి హమాస్కు పరోక్షంగా హమాస్కు మద్దతు ఇచ్చినట్టే కదా, అంటే తీవ్రవాద సంస్థ కదా. అంటే వామపక్ష వాళ్ళు లిబరల్స్ మేము ఉన్నామని చూపించుకోవడానికి ఇవి చేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా, ఇప్పుడు బీడెన్ ప్రభుత్వం కూడా ఏం చేసే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు ఆయన కూడా కొంత కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్లే పరిస్థితి, ఎందుకంటే ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నాడు, పరిస్థితులు బాగలేవు. అందువల్ల ఏంటంటే ఇదేదో రోడ్డు మీద ఎక్కి ఒక 100 మంది ప్రదర్శన చేసి మీడియాలో లక్షలాది మంది అని చూపించే పరిస్థితి ఈరోజు ఎక్కడా లేదు. ప్రభుత్వాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి ఇటువంటి చర్యలు. ప్రజల్లో కూడా, సాధారణ ప్రజలు కూడా అది బాగా అక్కడ ఖచ్చితంగా ఒక విభజన వస్తోంది. అదే సందర్భంలో లెబనాన్లో ఎవరైతే హిజ్బుల్లా కీలక మిలిటరీ కమాండర్ ఉన్నాడో ఆయన కూడా చంపేశారు. అది మేమే చంపామని ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్పేసి మా జోలికి వస్తే మేము ఊరుకోమని. దాని మీద ఏం జరుగుతోంది, ర్యాకెట్లు ప్రయోగించారు, ర్యాకెట్లన్నీ ఐరన్ డోమ్ అడ్డుకుంది, ఇజ్రాయెల్కి ఏమీ జరగలేదు. సో ఇప్పుడు లెబనాన్ ప్రజలు కూడా కొంత తిరుగుబాటు చేసే దిశగా సాగుతున్నారు. ఇప్పుడు ఎట్లయితే యమన్లో హోతీల మీద ప్రజలు తిరుగుబాటు చేశారనే వార్తలు వస్తున్నాయో, లెబనాన్లో కూడా మాకు శాంతి కావాలి, మీరు ఈ యుద్ధం ఇక్కడి నుంచి చేయొద్దు, మీరు కావాలంటే పాలస్తీనాకి వెళ్ళి చేసుకోండి అన్న రీతిలో లెబనాన్ ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. ఈరోజు లెబనాన్ ప్రభుత్వం కూడా యుద్ధం కోరుకోవడం లేదు, జోర్దాన్ కోరుకోవడం లేదు, సిరియా అసలు ఇంట్రెస్టెడ్గా లేదు, ఈజిప్ట్ ఇప్పుడు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. రెండోది ఈజిప్ట్ గాజా నుంచి ఎవరిని మా దేశంలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వస్తే లేనిపోయిన తలనొప్పి. ఎందుకు ఈజిప్ట్కి ఈ ఇస్లామిక్ జిహాద్ ఇస్లామిక్ అంటున్నాను, ఒక ఇస్లామిక్ మూవ్మెంట్ ఏదైతే గతంలో జరిగిందో ఈజిప్ట్లో, దాని ఫలితంగా ప్రభుత్వం కూలిపోవడము, అస్థిరత ఏర్పడడం, ఈ ఇస్లామిక్ అతివాదం కారణంగా ఏం జరుగుతుందో అర్థమై ఉంది ఈరోజు ఈజిప్ట్ ప్రజలకి. సో ఈజిప్ట్ ప్రజలు కూడా పాలస్తీనాన్ని రానివ్వట్లేదు, ఏది గాజాలోని ప్రజల్ని. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, హమాస్ గాజాలో ఉన్న ప్రజలు ఎవరైతే హమాస్కి మద్దతు ఇస్తున్నారో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఇలాంటి పరిస్థితి తెచ్చుకునే లేదా ఇలాంటి స్థితిని కోరుకోవడం లేదు, ఇబ్బందులు వద్దనుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రశాంతంగా మనకేదైతే వచ్చిందో దాన్ని అంగీకరించి మన జీవనం మనం గడపాలి. ఇజ్రాయెల్ మానాన వదిలేయాలి. శాంతియుతంగా బతికితే రెండు దేశాలు పక్క పక్కన ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే లేదన్నది ఈరోజు స్పష్టంగా ఉంటుంది. ఒక రకంగా గత 7-8 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో నెమ్మదిగా ఇజ్రాయిల్ పైచేయి సాధిస్తుందనే చెప్పాలి. ఆ పైచేయి సాధించడానికి పరోక్షంగా అన్ని దేశాలు సహకరిస్తున్నాయి. అంతే, ఇజ్రాయెల్ ని గట్టిగా ఇది చేయకుండా, ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించకుండా, పాలస్తీనాకు మద్దతు ప్రకటించకుండా చూస్తూ ఉండిపోవడం అంటే ఒక రకంగా అది ప్రజలు ఈ మొత్తం వ్యవహారం ఇక్కడతో క్లోజ్ అయితే బాగుంటుంది అన్న భావానికి వస్తున్నారేమో. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ప్రపంచ ప్రజలు అదే చేశారు, మీ వల్ల ఇంకా వేరే దేశాలకు ఇబ్బంది రావద్దు అని. నరేంద్ర మోడీ పదే చెప్పాడు కదా, మేము స్వతంత్రంగా ఉంటాం, మీతో పనిచేసేది. ఇప్పుడు యుక్రెయిన్కి వెళ్తున్నాడు నరేంద్ర మోడీ, మీతో పనిచేసేది మేము చేస్తాం, ఇది మీ ఇద్దరి సమస్య మీరు తెలుసుకోండి, చర్చల ద్వారా తెలుసుకోండి. మేము ఈ యుద్ధాలని, ఇటువంటి తీవ్రవాద సంఘటనల్ని మేము ఒప్పుకోము. ఇది ప్రపంచం అంతా చెప్తోంది, భారతదేశమే కాదు. ఎందుకంటే ఎవరికి ఓపిక లేదు. ఈ అంశాలను చూసిన తర్వాత మొసాద్ లాంటివి లేదా సిఐఏ ఇట్లాంటి వాటిల్లో ప్రతి దేశానికి కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవసరమైనటువంటి దీని ద్వారా మరోసారి రుజువు అయిపోయింది. ప్రతి దేశానికి అవసరమే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, ప్రతి దేశంలోనూ ఉన్నాయి, అవి శక్తివంతంగానే ఉంటాయి, దాంట్లో పనిచేసే వాళ్ళు శక్తివంతులుగానే ఉంటారు. కానీ రాజకీయ నేతృత్వం వహించే వ్యవస్థ ఏదైతే ఉందో, పాలకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, వాళ్ళు ఎంత గట్టిగా ఆయా భద్రతా సంస్థలకు, ఇంటెలిజెన్స్ సంస్థలకు సహకారం ఇస్తారో, మద్దతు ఇస్తారో, దాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు భారతదేశంకి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో వెళ్ళి తీవ్రవాదులను చంపేయడం, ఏరివేస్తోంది అని వార్తలు ఏవైతే వచ్చాయో, పాకిస్తాన్ ఆరోపిస్తోంది, సిఐఏ ఒప్పుకుంటోంది.
ఇవన్నీ ఏవైతే వార్తలు వస్తున్నాయో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి గట్టిగా మద్దతుగా నిలబడడంతో వాళ్ళు నేరుగా చేస్తున్నారు. నువ్వు మద్దతుగా నిలబడకపోతే వాడేం చేస్తాడు? ఒకనొక సందర్భంలో మన కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు కారణంగా ఇరాన్లో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇబ్బంది పడాల్సి వచ్చింది, పాకిస్తాన్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇబ్బంది పడాల్సి వచ్చింది, గల్ఫ్ దేశాల్లో ఇటీవల ఖతార్లో మనకి సంబంధించిన కొంతమంది మాజీ నేవల్ అధికారులు ఇరుక్కుపోవాల్సి వచ్చింది. దాని మీద కూడా చాలా గట్టిగా పనిచేసి అసలు ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగిందన్న సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే ఖతార్ వెనక్కి తగ్గిందనేది కొంత వార్తలు మనకి వినిపిస్తున్నాయి. అందువల్ల మన భద్రతా వ్యవస్థల్లో లోపం లేదు. ఆ భద్రతా వ్యవస్థల్లో ఉండే వ్యక్తుల యొక్క ధైర్య సాహసాలని మనం శంకించాల్సిన అవసరం లేదు. వాళ్ళు సమర్థులే. ఆ సమర్థులకు మనము అంటే ఏదైతే పాలకపక్షం ఉందో అది ఎంత మద్దతు ఇస్తుంది, ఎంత వాళ్ళకి సహకారం అందిస్తుంది, వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇస్తుంది అన్న దాని మీద మీకు రిజల్ట్స్ ఉంటాయి. అది దాంట్లో చిత్తశుద్ధి లేనప్పుడు ప్రాణాలను పరంగా పెట్టి ఫీల్డ్లో పోరాడే వాళ్ళు ఆ స్థాయిలో ఎంత దేశంలో ఇబ్బందులున్నా వాళ్ళు చేశారు. గతంలో చాలా సందర్భాల్లో చేశారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరీ ఇస్తే వాళ్ళు ఇంకా మంచి గట్టిగా చేసే అవకాశం ఉంటుంది. అది మొసాద్ విషయంలో ఇజ్రాయిల్లో ఉన్న రాజకీయ నాయకత్వం ఏదైతే ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ ఏ ప్రధాని ఉన్నా కూడా అవసరమైన సందర్భంలో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ, నిధులు, సహకారం, అన్ని మద్దతు అన్ని అందించారు కాబట్టి వాళ్ళు రిజల్ట్ ఇస్తున్నారు. భారతదేశం రేపిస్తే భారతదేశం కూడా ఏం తక్కువ లేదు భారతదేశపు భద్రతా వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా. అందువల్ల దానికి మనం ఎంతవరకు గట్టిగా మద్దతు ఇస్తాం అనే దాని మీదనే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. నువ్వు పెర్ఫార్మ్ చేయకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెడితే వాడేం పెర్ఫార్మ్ చేస్తాడు? రాజకీయాలకు సంబంధించి ఇది ధైర్యంగా నిర్ణయం తీసుకునే ఇప్పుడు నరేంద్ర మోడీ బోర్డర్ దాటించి సర్జికల్ స్ట్రైక్స్ చేయించారు. అవును, అంతకుముందు కొన్ని చిన్న చిన్న సంఘటనలు చేస్తుంటారు కానీ పెద్ద స్థాయిలో చేయడం గవర్నమెంట్ మద్దతు ఇచ్చింది కాబట్టి ధైర్యంగా వెళ్ళారు. అది కూడా ప్లాన్ ప్రకారం వాళ్ళు అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చారు, ఒక్కళ్ళు కూడా నష్టపోకుండా. సో వాళ్ళు వాళ్ళ తెలివితేటలు సామర్థ్యంతో పనిచేస్తారు. నువ్వు ఇవ్వాల్సింది నైతిక మద్దతే. నీకేదైనా ఇబ్బంది వస్తే నేను చూసుకుంటానన్న భరోసా భద్రతా సంస్థలు చేస్తాయి. అలాంటి పరిస్థితి ఈ రోజు ఉంది, చెయ్యాలి. నువ్వు ఇది అంటే ఫలితాలు కూడా కనబడుతున్నాయి, ఫలితాలు కనపడుతున్నాయి. ఇక్కడ భారతదేశానికి సంబంధించినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ముఖ్యంగా పాకిస్తాన్కు తాలిబాన్లకు పూర్తిగా చెడిపోయినట్టుగానే కనబడుతుంది. ఇప్పుడు తాలిబాన్లు ఏకంగా భారతదేశానికి మద్దతు ఇస్తున్నారు. కాశ్మీర్ అంశంలో కూడా భారత్ వైపుకే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. అది భవిష్యత్తులో మనకు తాలిబాన్లకు ఇబ్బంది వస్తుందా? పాకిస్తాన్ రెచ్చగొట్టేటువంటి అంశం కాదంటారా? ఇప్పుడు తాలిబాన్లు అమెరికాలో మొదటిసారి అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఎక్కువ శాతం తాలిబాన్ల నాయకత్వం ఇప్పుడు ఏదైతే అక్కడ పాలిస్తోందో వాళ్ళంతా ఖతార్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు ఒక దశాబ్ద కాలం పాటు. సో ఖతార్లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రపంచానికి సంబంధించిన పలు విషయాలు అర్థమై ఉంటాయి. పాకిస్తాను చేసిన కుట్రలు అర్థమై ఉంటాయి. ఈరోజు ఏం జరుగుతోంది అని అంటే బేసిక్గా తాలిబాన్లు అనేవాళ్ళు పష్తూన్లు. ఈ పష్తూన్లని ఎదుర్కోలేక నాటి బ్రిటిష్ సామ్రాజ్యం చేసిన ఒక ఏదో పని ఏంటంటే ఈ పష్తూన్లని, ఎందుకంటే బ్రిటిషర్లు మొట్టమొదటి నుంచి విభజించు పాలించు సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళు, దాంతో వాళ్ళకి విజయం వస్తుంది. ఈ పష్తూన్లని రెండుగా విడగొట్టడానికి ఇటు అంటే హిందూకుష్ మౌంటైన్లకి అవతల వైపు యువతల వైపు ఉన్న పష్తూన్లని రెండుగా విడగొట్టడానికి వీలుగా వాళ్ళు దీన్ని ఒక గీత మ్యాప్ మీద గీసి డ్యూరాండ్ లైన్ అని ఒక గీత వాళ్ళు గీసి ఇదే బ్రిటిషర్లకి ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు అని ప్రకటించుకొని ఎందుకంటే వీళ్ళు అవతల వెళ్ళి విజయాలు సాధించలేక ఎక్కడ దాకా వీళ్ళు వెళ్ళారో దానికి కొద్దిగా ముందుగా ఒక గీత గీసుకొని ప్రకటించుకున్నారు. దానివల్ల జరిగింది ఏంటంటే ఈ పష్తూన్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ తాలిబాన్లలో ఎక్కువ ఉండేవో వాళ్ళు రెండు దేశాల్లో విడగొట్టబడ్డారు. ఈ విడగొట్టబడినా కూడా ఎప్పుడూ కూడా ఆ సరిహద్దు బలంగా లేకపోవడం వల్ల, అంటే అది పూర్తిగా మూసివేసిన సరిహద్దు కాకపోవడం వల్ల వీళ్ళు ఫ్రీగా తిరిగేవాళ్ళు. ఇటు వాళ్ళు అటు సాంస్కృతిక బంధాలు ఉన్నాయి, వైవాహిక బంధాలు ఉన్నాయి, కుటుంబ బంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరు ఎప్పుడు అడ్డు చెప్పలే, నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఆఫ్ఘనిస్తాన్ చెప్పలే,
పాకిస్తాన్ చెప్పలే, ఎందుకంటే పాకిస్తాన్ కూడా తాలిబాన్లను ప్రోత్సహించింది కాబట్టి. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ పస్తూన్లు ఎవరైతే ఉన్నారో ఆ పస్తూన్లలో ఉన్న పాకిస్తాన్ వైపు ఉన్న వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ మిలిటరీ మమ్మల్ని మోసం చేసిందన్న భావంతో ఇటువైపు కూడా వాళ్ళు పోరాటం, పాక్ తాలిబాన్ల పేరుతో పోరాటం మొదలుపెట్టిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సమస్య అంతా పస్తూన్లదే కాబట్టి ఈ పస్తూన్లందరినీ నేను బయటికి వెళ్ళగొట్టేస్తే ఈ సమస్య ఉండదన్న దీనికి వచ్చి ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి స్థిర నివాసం పెట్టుకున్నారో లక్షలాది మందిని డిపోర్ట్ చేశారు. ఈ గందరగోళంలో ఈరోజు తాలిబాన్లు కూడా అర్థం చేసుకున్నారు ఇది ఒక రకంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరుగుతోంది, మన యొక్క ఏదైతే తరతరాల ఇది ఉందో లింకేజ్ ఉందో దాని మీద దాడి జరుగుతోంది. మేము ఈ డ్యూరాండ్ లైన్ ని అంగీకరించము. ఈ సరిహద్దు ఏదైతే ఉందో అది బ్రిటిషర్లు ఏకపక్షంగా గీశారు, ఏ రోజు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు, మేము అంగీకరించము. ఈ సరిహద్దుని పాకిస్తాన్ మళ్ళా నిర్వచించాల్సిందే, దీని మీద చర్చలు జరగాల్సిందే అని వాదనలు మొదలుపెట్టారు. దాంతో ఒక రకంగా పాకిస్తాన్కి ఒక ఇబ్బంది ఏర్పడింది. ఎందుకంటే పస్తూన్లు దే ఆర్ నోన్ వారియర్స్, వాళ్ళు మొట్టమొదటి నుంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎదురు తిరిగితే ఆ రోజు బ్రిటిషర్లే తట్టుకోలేకపోయారు, పాకిస్తాన్ తట్టుకోలేదు, రష్యా తట్టుకోలేకపోయింది. రష్యా కూడా తాలిబాన్లతో యుద్ధం చేసి అలిసిపోయింది. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్కి ఒక ఇబ్బంది వచ్చింది. రెండోది, ఈ ఇబ్బందుల కారణంగా పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళకి ఏదైతే ల్యాండ్ రూటు కరాచీ నుంచి భారత్ నుంచి వెళ్ళే సరుకుల్ని ఆపేసింది. దాంతో వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఇరాన్ చాబార్ పోర్ట్ నుంచి సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి అర్థమైంది పాకిస్తాన్ ఏం చేస్తోంది మన విషయంలో. ఇప్పుడు ఎప్పుడైతే భారత్కి దగ్గరగా రావడం మొదలైందో, ఎందుకంటే భారత్ నుంచి వాళ్ళకి చౌకగా గోధుమలు వెళ్తాయి, భారత్ నుంచి చౌకగా ఇది వెళ్తాయి, నిధులు వెళ్తున్నాయి, భారత్ చాలా ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. దాంతో ఇప్పుడు వాళ్ళ దృష్టి దేని మీద పడిందంటే యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్కి ఒక సరిహద్దులో ఉత్తరాన గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో అది యాక్చువల్గా మన జమ్మూ కాశ్మీర్ అనుకుంటే ఒక ఆఫ్ఘన్ భూభాగం నేరుగా జమ్మూ కాశ్మీర్కి గిల్గిట్ బాల్టిస్తాన్ లో కలుస్తుంది. ఒక చిన్న 50 కిలోమీటర్ల ఒక స్వల్ప కారిడార్. అది అటు చైనాకు, ఇటు గిల్గిట్ బాల్టిస్తాన్కు, ఇటు పాకిస్తాన్కు మధ్య ఉంటుంది. అది ఒక చిన్న 50 కిలోమీటర్ల కారిడార్. ఆ కారిడార్ని కానీ ఈరోజు గిల్గిట్ బాల్టిస్తాన్కి కలిపి అక్కడి నుంచి ఆజాద్ మన కాశ్మీర్లోకి రోడ్లు ఉన్నాయి, అది కానీ మన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే నేరుగా భారతదేశం నుంచి ట్రక్కులే డైరెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఈరోజు ఈ సరిహద్దు వెంబడి ఉన్న ఏదైతే గిల్గిట్ బాల్టిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఉందో దీన్ని మేము పాకిస్తాన్ది అని గుర్తించము అని ప్రకటించారు. దీంతో ఈ పాకిస్తాన్కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ గిల్గిట్ బాల్టిస్తాన్లో వ్యతిరేక వాతావరణం ఉంది. ఎప్పుడైతే వాళ్ళకి తాలిబాన్లు తోడవుతారో పాకిస్తాన్కి ఇబ్బంది. ఒకవేళ ఇండియా కూడా దీనికి తోడైంది అనుకో, గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ పాకిస్తాన్ చేతిలో నుంచి పోతే ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి డైరెక్ట్ వే ఏర్పడిపోతుంది. ఇది ప్రధానంగా ఈరోజు తాలిబాన్లు అర్థం చేసుకున్న విషయం. ఎందుకంటే తాలిబాన్లు మొట్టమొదట ఇస్లాము ఇవి అనుకున్నా కూడా ఈరోజు ప్రపంచ రాజకీయాలని బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. దాంతో వాళ్ళు పాకిస్తాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టారు. ఆ కారిడార్ ద్వారా వాళ్ళకి చైనా కూడా దగ్గర అయిపోతుంది. అవును, ఇప్పుడు ఏదైతే కారంకోరం హైవే పాకిస్తాన్ చైనా నిర్మాణం చేశాయో ఆ హైవేకి ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఉంటుంది అది. సో చైనాకు కూడా కలుపుకోవచ్చు. భారత్ చైనా రెండు పెద్ద దేశాలతో నేరుగా సంబంధాలు వచ్చేస్తాయి, సరిహద్దుల్లోకి వస్తాయి. పాకిస్తాన్ అవసరమే రాదు వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ అటు నీకు డ్యూరాండ్ లైన్ ఏదైతే ఉందో ఆ డ్యూరాండ్ లైన్ దగ్గర వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఇంకొక ఫ్రంట్ తాలిబాన్లు ఓపెన్ చేసేసరికి పాకిస్తాన్ కొంత ఇబ్బంది పడుతోంది. ఆ ఇబ్బంది అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, పాకిస్తాన్ ఎంత అంగీకరిస్తుంది, దాని ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇటు ఈ సరిహద్దుల్లో భారతదేశంతో పడక, అటు సరిహద్దుల్లో ఇది పడక, అటు ఇరాన్తోనూ వీళ్ళకి పడదు. ఎందుకంటే ఇది సున్నీ దేశం, అది షియా దేశం. సో మూడు వైపులా ముగ్గురు శత్రువుల్ని తయారు చేసుకుని పాకిస్తాన్ ఎంతవరకు ఇదవుతుంది అన్నది పాకిస్తాన్ చేసిన
గతంలో చేసిన తప్పులే పాకిస్తాన్ ఈరోజు వెంటాడుతున్నాయి. అది పాకిస్తాన్ అర్థం చేసుకుంటే మంచిది, అర్థం చేసుకుని ఎప్పటికైనా తన లిమిట్స్లో. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇటీవల మనకి జమ్మూలో జరుగుతున్న తీవ్రవాద దాడులు వెనక పాకిస్తాన్ రెగ్యులర్ కమాండో యూనిట్ ఉందనే వార్తలు వస్తాయి. ఆ కమాండోస్ కొంతమంది సరిహద్దులు దాటి ఈ దాడులు జరిపి వెళ్తున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఈరోజు మన ఇండియన్ ఆర్మీకి, రాష్ట్రీయ రైఫిల్స్కి దొరికాయి. నేరుగా పాకిస్తాన్ సైన్యమే రంగంలోకి దిగింది అనేది. సో పాకిస్తాన్ ఈరోజు అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు అమెరికా కూడా పూర్తిగా సహాయం ఇచ్చే పరిస్థితి ఉండదు, రష్యా ఇచ్చే పరిస్థితి ఉండదు, చైనా కూడా పూర్తిగా ఇచ్చే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇకనైనా ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించడానికి, ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించడానికి ముందుకు వస్తేనే ఇది. లేదంటే అటు తాలిబాన్లు, ఇటు భారతదేశం, ఇటు ఇరాను, వీళ్ళందరి మధ్యలో పాకిస్తాన్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అదే కానీ జరిగితే ఏదైతే మనం చాలామంది విశ్లేషకులు చెబుతున్నట్టు పాకిస్తాన్ డిసింటిగ్రేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ ఉత్తరంలో ఉన్న బెలూచిస్తాన్ ప్రాంతం ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరైన, ఈ తర్వాత ఈ సింధు ఇదైనా, పంజాబ్ ఇదైనా కూడా, ఇదంతా కూడా ఇటు చివరి ఏదైతే ఇప్పుడు గద్దార్ పోర్ట్ అది ఉన్నది ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఈ 4గా విడగొట్టడానికి ఈరోజు లేదా విడిపోవడానికి సిద్ధంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇదంతా ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో చూడాలి. కానీ ఇంట్రెస్టింగ్గా తాలిబాన్ ఇటీవల కాలంలో తీసుకుంటున్న కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచే రకంగా ఉన్నాయి, పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఓకే, ఇంకా అమెరికాకు సంబంధించినటువంటి కమలా హ్యారిస్, అసలు బైడెన్ గెలుస్తాడా ట్రంప్ గెలుస్తాడంటే ట్రంప్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ నేపథ్యంలో ట్రంప్ గెలుస్తాడనేటువంటి ఆశ ఒక్కసారిగా కమలా హ్యారిస్ రావడంతో మళ్ళీ ఇద్దరి మధ్యన పోటాపోటీ అయిపోయింది. ట్రంప్ గెలుపు కొంత తగ్గిపోయింది, కమలా హ్యారిస్కే పెరిగిపోయింది. అటు ఆఫ్రికన్లు, ఇటు ఇండియన్స్ అందరూ తెలుపుతారు మద్దతు అనేటువంటి ఒక చర్చ నేపథ్యంలో ఎట్లా ఉండబోతుందంటారు? అఫీషియల్గా ప్రకటించారు కమలా హ్యారిస్. ఇప్పుడు 3 అడ్వాంటేజెస్లో ఆమె 3 రకాలుగా తాను క్లెయిమ్ చేసుకుంటాను. మహిళగా రేపు గెలిస్తే మొట్టమొదటి అధ్యక్షురాలిని అవుతానని, రెండవది నేను భారతీయ సంతతికి సంబంధించిన వాడని, మూడవది నేను ఆఫ్రికన్ నీగ్రో సంతతికి సంబంధించిన వాళ్ళని, ఈ మూడిటితో పాటు నేను వలస వచ్చిన దాన్నని, ఇమిగ్రెంట్ ఫ్యామిలీకి సంబంధించిన దాన్నని, ఇవి 4-5 రకాలుగా ఆమె పేర్కొంటూ ఈ ఓటర్లని, అంటే ఆ వర్గాలకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే అమెరికాలో అత్యధిక శాతంలో ఉంటారో, ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు, నీగ్రోస్ అదే అంటే బ్లాక్ నల్ల జాతీయులు ఎక్కువగా ఉంటారు, అట్లనే మన ఇండియన్ సౌత్ ఏషియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, మహిళలు. ఇట్లా 4 రకాలుగా చెప్పుకొని ఆమె ఈరోజు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది అనేది ట్రంప్ ఆరోపణ. నిన్న ట్రంప్ ఒక సమావేశంలో కూడా నిన్నటి వరకు నేను భారతీయ మూలాలు కలిగిన వ్యక్తినన్న చెప్పుకొని తిరిగిన హ్యారిస్ ఈరోజు ఒక్కసారిగా నేను నల్ల జాతీయురాలని చెప్పుకొని తిరుగుతోంది, ఇవన్నీ ఏంటి అని ట్రంప్ మాట్లాడడం కూడా జరిగింది ఒకానొక బహిరంగ సభలో. సో ఇది ఒక రకంగా చూసినప్పుడు ఆమెకి ఈ 4 కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాల ద్వారా కొన్ని వర్గాల మద్దతు ఈరోజు పెరిగింది. రెండోది, ఆమెకి మొట్టమొదటి నుంచి ఒక యాక్టివిస్ట్గా ఈ సోకాల్డ్ లిబరల్ ఈ ఇమిగ్రెంట్ లేదా హక్కుల మూమెంట్స్తో గట్టి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆమెని ఈరోజు గట్టిగా మద్దతు ఇచ్చే పరిస్థితే మనకు కనిపిస్తోంది. రెండోది, ఆమెకి వ్యతిరేకంగా ఈరోజు డెమోక్రాట్లలో ఎవరు నిలబడి మాట్లాడడానికి కూడా సమయం లేని పరిస్థితి. ఇంకా మిగిలింది 3 నెలలే. సో డెమోక్రాట్లు ఈరోజు చివరి నిమిషంలో రావడం, ఈమెకి అపోనెంట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం, ఈరోజు అపోనెంట్ ఎవరైనా చేసినా అందరూ ఏం చేయలేని పరిస్థితుల్లో తప్పనిసరి డెమోక్రాట్లు అందరూ కూడా ఈమె వెనకాల ర్యాలీ చేయాల్సిన పరిస్థితి. బారాక్ ఒబామా కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే హ్యారిస్కి కలిసి వచ్చిన అంశాలు. తెలుసో తెలియకో ఒక అదృష్టం లాగా ఆమె ఈరోజు అధ్యక్ష పదవి ఈరోజు అఫీషియల్గా ఆమె నిన్ననే ఆమెని డెమోక్రటిక్ పార్టీ నామినీగా ప్రకటించారు, ఆమోదించారు.
అదృష్టం లాగా ఆమెకి మొత్తం కలిసి పరిస్థితులు కలిసి వస్తున్నాయి. యంగ్ కూడా కాబట్టి ఒకసారిగా అప్పటిదాకా బీడెన్ వర్సెస్ ట్రంప్ ఆధిక్యత అనేది సహజంగానే కొంత తేడా పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది. ఈ 3 నెలల్లో ఈ మొత్తం వ్యవహారం ఎలా సాగుతుంది అనేది, ఎందుకంటే మొదటిసారి ట్రంప్ గెలిచినప్పుడే రెండు పార్టీల మధ్య ఓటు శాతం స్వల్పం 2-3%. ఆ తర్వాత కూడా బైడెన్ గెలిచినప్పుడు కూడా ఇద్దరి మధ్యలో ఓటింగ్ పర్సంటేజ్ స్వల్పమే, 2-3% ఆధిక్యతతోనే ఈయన గెలిచాడు. దేశం వర్టికల్గా చీలిపోయిన వేళ ఈరోజు కమలా హ్యారిస్ 4-5 వర్గాల మద్దతు సాధిస్తున్న సందర్భంలో ఈ 2-3% మెజారిటీ ఎటువైపు మగ్గుతారనేది ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం. ఈ మొత్తం వ్యవహారం చూస్తున్నప్పుడు బయట ప్రపంచానికి కమలా హ్యారిస్ కొంత ముందంజలో వస్తున్నారా అన్నది ఒకటి మనకి మీడియా ద్వారా కనిపిస్తోంది. ఎందుకంటే మీడియా దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. మీడియా మొత్తం కూడా ట్రంప్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. మీడియా సిఎన్ఎన్ లాంటి సంస్థలు కూడా ఈరోజు కమలా హ్యారిస్ వెనకాల నిలబడతారని. సో రాబోయే 3 నెలల్లో, రాబోయే ముఖ్యంగా 2 నెలల కాలంలో మనకి ఖచ్చితంగా ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు ముందంజలో లేరు అన్నది తేలిపోతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇద్దరు సమఉజ్జీల మధ్య పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే డిసడ్వాంటేజ్ డెమోక్రాట్లకి బైడెన్ రూపంలో ఉండిందో అది ఇప్పుడు లేదు. కానీ రాబోయే రోజుల్లో ఈ మొత్తం, ఎందుకంటే ఒకవైపు పరిపాలన సాగిస్తూ ఈ ఎన్నికలకి వెళుతున్న పార్టీ కాబట్టి డెమోక్రటిక్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తారు రాబోయే 2-3 నెలల్లో. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కావచ్చు, యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన యూరోప్ దేశాల్లో జరిగే అల్లర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఆ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యక్షుడు విన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వాళ్ళిద్దరూ గట్టిగా ఉన్నారు. వలసవాదులకు వ్యతిరేకంగాను ఇంకో రకంగా గట్టిగా ఉన్నారు. ఉన్నప్పటికి కూడా ట్రంప్ కూడా ఈ ఆమె విన్స్ యొక్క భార్య యొక్క భారతీయ మూలాలను ఎక్కువగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఆమెను కూడా చాలా పోర్ట్రే చేసే ప్రయత్నం చేశారు. సో ఇదంతా ఒక నేరేటివ్ బిల్డింగ్ కోసం, మేము ఇమిగ్రెంట్స్ని వదులుకోవట్లేదు, ప్రతిభావంతులు మాకు కావాలి. ఈ మధ్యకాలంలో ట్రంప్ 2-3 ఇమిగ్రెంట్స్కి మద్దతు పలికే ప్రకటనలు కూడా చేశారు. వీసాలు సరళీకృతం చేస్తాన్నాడు, విద్యార్థులకి ఇక్కడనే మేము ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాడు. ఆ తర్వాత ఇటీవల ఇంకొక వివాదం వచ్చింది, ఏది H1B వీసాల మీద సుదీర్ఘకాలం ఉన్న భార్యాభర్తల పిల్లలు 18 ఏళ్ళు దాటిన తర్వాత డిపెండెన్సీ పోయిన తర్వాత దేశం వదిలి రావాల్సిన పరిస్థితుల్లో కూడా ట్రంప్ స్పందించారు. ఇంకా కమలా హ్యారిస్ అయితే వీటన్నిటికీ అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఇది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. కమలా హ్యారిస్ ఈ 4-5 కోణాల నుంచి, నేను మహిళ అని చెప్పుకోవడం, భారతీయ మూలాలని చెప్పుకోవడం, అట్లనే బ్లాక్ జాతీయురాలని చెప్పుకోవడం, అట్లనే నేను వలసవాదుల ప్రతినిధి అని చెప్పుకోవడం, నేను ఒక లిబరల్ ఉదారవాదిని అని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఆమెకి కొన్ని వర్గాలని ఆకర్షించడానికి వీలు కల్పించే అంశాలే. కానీ ఆ వర్గాలు ఎలా స్పందిస్తాయి అన్న దాని మీదనే ఈ మొత్తం పోరు ఆధారపడు. రసవత్తరంగా మాత్రం సాగుతుంది. ఈ రోజు పోటీ ఇంతకు కాకుండా ఈసారి గట్టిగా ఇద్దరి సమౌజ్జీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ ఎంత అయినా కూడా ఈ విషయంలో ట్రంప్ కొంత లీడ్లోనే ఉన్నారు ఇప్పటికీ స్టిల్. కానీ ఈ మొత్తం గ్యాప్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అమెరికా. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ జాతీయ అంశాలపైన విశ్లేషణ.